మనం ఏం చేస్తామంటే సహాయము చేస్తూ ఉంటాం. మనము సహాయం చేసినప్పుడు మనం ఎంతైతే మనం ఇవ్వగలమో అంత మాత్రమే మనం చేయగలము, కానీ అంతకు మించి మనము చేయలేము. ఒకవేళ నీ దగ్గర అధికముగా ఒక 1000 రూపాయలు ఉన్నాయి అనుకో, ఆ 1000 రూపాయలే ఖర్చు చేయగలవు, కానీ 2000 ఖర్చు చేయలేవు, ఎందుకంటే నువ్వు నష్టంలోకి వెళ్ళిపోతావు. కానీ మన దేవుడు మేలు చేసేటువంటి వాడు. ఆయన మేలు చేయడానికి ఎలాంటి లిమిటేషన్స్ కూడా లేవు. హల్లెలూయా. ఆయన మేలు చేయడం ప్రారంభిస్తే ఏ అదుపు లేకుండా మేలు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. కానీ దేవుని కార్యము జరగాలంటే సమయం పడుతుంది. కానీ ఆ సమయము వచ్చినప్పుడు మాత్రము దేవుని కార్యములను ఆపుట ఎవరి తరము కూడా కాదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. కొన్ని కార్యాలు ఉంటాయి, అవి దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలు, అయితే దానినే మేలులు అంటాం. హల్లెలూయా. అవి దేవుడు మాత్రమే చేయగలిగినటువంటివి, దేవుని దగ్గర నుంచి మాత్రమే పొందుకోదగినటువంటివి. ఆ మేలులు పొందుకున్నప్పుడు ఎలా ఉంటాయి అంటే, ఒక మేలు వెంబడి మరి ఒక మేలు, మేలు వెంబడి మేలు, మేలు వెంబడి మేలు దేవుడు చేసేటువంటి వాడు. హల్లెలూయా.